హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎన్ గేమింగ్ తెలుగు వన్. ఈరోజు మన టాపిక్ వచ్చి ఏంటంటే, మనమైతే మన ఫ్రెండ్ అకౌంట్ అయితే తీసుకున్నాం కదా. సో మన ఫ్రెండ్ అకౌంట్లో అయితే మన ఫ్రెండ్కి డైమండ్ 4 స్టార్ట్స్ అయితే చేసేసాం. అండ్ ఇప్పుడు డైమండ్ 4 నుంచి హీరోయిక్ వరకు అయితే 1 స్టారే ఉంది. సో ఒక్క బియా కొడితే మనకు 1 స్టార్ వచ్చేస్తుంది అండ్ హీరోయిక్ కూడా వెళ్ళిపోవచ్చు. సో ఇవాళ టాపిక్ అయితే ఇది. అండ్ లాస్ట్ వీడియోతో అప్లోడ్ చేశాను కదా, నాకు స్ట్రీక్స్ పోయినాయి అని. సో చూసుకోవచ్చు, నా స్ట్రీక్స్ 21 స్ట్రీక్స్ రియల్ స్ట్రీక్స్వి, అసలు ఫేక్ అయితే అస్సలు కాదు. సో నేను ఇట్లా ఆడాను అండ్ పోయింది, వదిలేసేయండి. అండ్ దాని తర్వాత అవతల టైంలో MVP అయితే ఉంటాడు కదా తీసినాడు, ఆయనతోనైతే నేను 1v1 అయితే ఆడాను. 1v1 ఇది చూడండి, పింక్ కింగ్ అని ఉన్నాడు కదా, 1v1 అయితే ఆడాను. 6-1లో అయితే కొట్టాను నేనైతే. పింక్ కింగ్ చూసుకోవచ్చు ఇక్కడ. సో ఆయన అయితే నేను కొట్టాను. ఇప్పుడు ఒక్క మ్యాచ్ కొడితే అయితే మనకు హీరోయిక్ అయితే వెళ్ళిపోవచ్చు కదా. సో మనోడికి అయితే హీరోయిక్ది అది కావాలి అంటే, ఇప్పుడు 4 టైమ్స్ హీరోయిక్ వెళ్తే ఇది వచ్చింది కదా, అది పారాషూట్ ఓకే సారీ, పారాషూట్ అయితే వచ్చింది. సో మనోడికి అయితే అది కావాలంట. చూద్దాం మనం చేయగలమో చేయలేము. పింకింగ్ అయితే ఆన్లైన్లో ఉన్నాడు, మనం వాడు పిలిచొద్దు. మ్యాచ్ స్టార్ట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు తీసేద్దాం. ఇప్పుడు గోల్డెన్ ఫోర్స్ గైస్, మీరైతే ఈ కొత్త ఈవెంట్ అయితే వచ్చింది కదా, మీరు డార్క్ ఫోర్స్ కాకుండా గోల్డెన్ ఫోర్స్ తీసుకుంటే 35 హెల్త్ HP అయితే ఎక్స్ట్రా వచ్చింది మీకైతే. సో అందుకే తీసుకున్నాను నేను. ఇప్పుడు మనం M5 అయితే తీసిద్దాం. మన టీంలో కూడా చాలా మంచి ప్లేయర్స్ వచ్చారు, అవతల టీంలో కూడా చాలా మంచి ప్లేయర్స్ వచ్చారు. అంటే ఇద్దరు మంచి ప్లేయర్సే, ఏమాత్రం తగ్గేదేలే. అది ఎంత మంచిగా వచ్చినా మనం తగ్గేదేలే, మనం బెస్ట్ మన ఇద్దరం. సో పైనకైతే వెళ్దాం. అక్కడ ఎనిమిది అయితే వస్తాడు అని ఐ థింక్. మనోడి దగ్గర ఎనిమిది అయితే ఉండు, తినికి అనుకున్నా వచ్చేసారు. అండ్ ఇక్కడ మనం తినికైతే వెళ్దాం. మనం చచ్చి కూడా పోవచ్చు, ఎందుకంటే వాడి దగ్గర డబల్ USP, మన దగ్గర 1 ట్యాప్ ఒక్కసారి పడుతుంది పడదు. సో చూసుకోవచ్చు, మనమైతే పోతున్నాం. ఒక్క డబ్బులు అటు ఆడికి హెడ్ కనుక అట్లే యార్ మనోడైతే కొడితే బాగుండు. బ్రో కొట్టు బ్రో మహాకాల్ బాయ్ 1 నంబర్ బ్రో. ఫుల్ కిల్ చేయి బ్రో, తొందర ఫుల్ కిల్ చేయి బ్రో. కొట్టు బ్రో, ఏం మనిషి బ్రో నువ్వు. అయ్యా కొట్టు బ్రో నువ్వు. బ్రో ఇంకోటి వచ్చాడు బ్రో. అరే క్రేజీ డైనో అంట వీడి పేరు, ఏమో మన తెలుగులో కూడా రావచ్చు, వదిలేసాలే. ఓకే నంబర్ 2 ఆడి పేరైతే నేను చదవ తలుచుకోలేను, అంత అట్లుంది. వాడి గేమ్ ప్లే ఎలా ఉంటుంది అయితే మనం చూద్దాం ఇప్పుడు. నైస్ డ్యామేజ్ అయితే బ్రో డ్రాగ్లే బ్రో, నైస్. నాకు నాక్ చేశాడు, కానీ డ్రాగ్ అయితే మనోడికి తెలియదేమో. వీడైతే కిల్ చోరీ చేయడానికి. బ్రో కిల్ కాదు బ్రో అని కొట్టి బ్రో. యార్ ఫుల్ స్క్వాడే ఇక్కడ ఉంది. సో చూద్దాం. 1 రౌండ్ అయితే మనం ఒక రౌండ్ కోల్పోయాం, సెకండ్ రౌండ్ ఇది. సో ఇప్పుడు యూజీ అయితే చేద్దాం. వాడి దగ్గర మంచి స్కిన్నే ఉన్నట్టుంది యూజీది, వెపన్ రాయల్ మంచి స్కిన్నే. ఓరియన్ నేనైతే ఈ ర్యాంక్ పుష్కి మాత్రం ఓరియన్ ఇంకా తత్వాతే యూజ్ చేస్తాను, అవి రెండే యూజ్ చేస్తాను, ఇంకేం యూజ్ చేయలేదు. ఫస్ట్ ఆ డిమిత్రి కానీ కొట్టాలి బ్రో. డిమిత్రిని కొట్టేస్తే ఇంకా అయిపోతుంది, ఎందుకంటే డిమిత్రి రివైవ్ చేద్ది కదా. అతివా కానీ పెట్టుకుంటే మనం సీదా రష్ చేసి వెళ్ళిపోదాం. మాత్రం తివా పెట్టుకుంటే మనకు అది అయిపోద్ది కిల్ కూడా. సో ఇక్కడ ఉన్నాడు ఒకడు, ఎవరో తెలియదు. హెడ్ గేమ్ వేసి వెళ్దాం. 2 హెడ్ అయితే పడ్డది. వాడికి కడుతుండు పట్టేసినాం, టక్కసే హెడ్ షాట్. అవును మనతోనే. MP5 రీలోడ్ అయితే తెద్దాం. అక్కడికైతే వెళ్దాం. ఎక్కడైతే 8 ఉన్నట్టుండు. సో ఈ 8 కూడా కొట్టిద్దాం. అరే పడిద్దే లేదు. అరే లాస్ట్కి అయితే హెడ్ అయితే పడింది. సో అక్కడికైతే వెళ్దాం. ఫుల్ అయితే వేసాడు మనోడు. ఇక్కడైతే ఒకడైతే అక్కడికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఒకడే ఉన్నాడు ఇక్కడ. అటు కింద ఉండొచ్చు మ్యాక్స్. డ్రేక్ చూసారా, ఇది డ్రేకి చాలా ఇంపార్టెంట్ గా, ఎందుకంటే ఎవరైతే మెడికేట్ వేసుకుంటారో మన నియర్ బై,
వాళ్ళకి ఆ పైన ఆరెంజ్ కలర్ ఉంది కదా, ఆ మార్క్ వచ్చేది ఇది. బ్రో ఎయిస్ బ్రో నాది బ్రో కొట్టేస్తా. ఇల్లు కానీ కొట్టలే అనుకో అయిపోద్ది. ఇది వచ్చారు ఎయిస్ బ్రో. మనోడు అకౌంట్ అయితే నేను చాలా యూస్ చేసా. వచ్చేసింది. ఒక్క రౌండ్ అయితే మనం కొట్టాం, ఒక రౌండ్ వాళ్ళు కొట్టారు. సో చూద్దాం మనం మిన్నైతే వాళ్ళు వెళ్తారు. మనకి యూఎంపీ అవసరమా? ఇంకా ఎంచుకుందాం గైస్. ఏస్ అయితే ఏస్ అయితే కొట్టాం మనం. సో గైస్ నేనైతే ఒక మ్యాచ్లో 2 ఏస్లు అయితే కొట్టాను. సో 2 ఏస్లు కొట్టా కదా, మనం వీడియో పెడదాం అనుకుంటే కానీ మనోడు ఇది ఆఫ్ చేసి పెట్టుకున్నాడు రికార్డింగ్. మనం ఏం చేయలేం. పైన అయితే ఉన్నారు అనుకుంటా, అవి ఉన్నారు. ఇకైతే పట్టసే హెడ్ షాట్. ఇంకో వచ్చినాడు. ముగ్గురు ఉన్నారు ఇక్కడ. ఇడిపోతాడు నా చేతిలో దారా. మళ్ళా హెడ్ షాట్. అరే ఏస్ మిస్ అయిపోయింది, కానీ మనోడు ముందే కొట్టేసినట్టుండు. నో ప్రాబ్లం బ్రో. మనమైతే 2 రౌండ్స్ కొట్టాం విత్ 7 kills. అండ్ వాళ్ళైతే 1 kill కొట్టారు. అంటే 1 రౌండ్ అయితే కొట్టారు. మనం డ్రాగన్ తీసేద్దాం. వన్ ట్యాప్స్ ఆడదాం. ఈ రౌండ్ మనం కోల్పోవచ్చు, కానీ మ్యాచ్ కోల్పోవచ్చు, గెలవచ్చు. మ్యాక్సిమం అయితే గెలుస్తాం, ఎందుకంటే మన టీం మంచి సపోర్ట్ అయితే ఇస్తున్నారు. సో మనోడైతే ఆఫ్లైన్ ఏమో, ఇప్పుడు ఆఫ్లైన్కి వెళ్ళి వచ్చేసాడు. సో గాయస్ మనమైతే మీదకి వెళ్ళిపోతున్నాం. అండ్ ఇక్కడైతే ఒకడు ఉన్నాడు అనుకుంటా, మన దగ్గర అయితే ఒకడు ఉన్నాడు. మనమైతే ఓపెన్ ఛాలెంజ్. ఓకే, 2 ఉన్నారు. నో ముగ్గురు ఉన్నారు. డ్యామేజ్ 2 డ్యామేజ్. బ్రో ఎంత కొట్టాలి బ్రో వాడికి? 3 బ్రో. అక్కడైతే 3 ఉన్నారు, అక్కడైతే 2 ఉన్నారు. బ్రో మనం 1v4 కొట్టగలం. ఒకరికైతే హెడ్ షాట్. గాయస్ హెడ్ షాట్ ఇచ్చాం. 3 ఉన్నారు అక్కడ. సో మనం రౌండ్ కోల్పోవచ్చు 1v4. మనం ఇక్కడైతే వెళ్దాం ఫస్ట్. ఇక్కడ కొడదాం. ఇక్కడికి హెడ్ షాట్ అయితే ఇద్దాం ఫస్ట్. అరే కరెక్ట్ అయింది బ్రో. డ్రాగన్తో మామూలు ఉన్నది అందులో. డిమిత్రి నైస్ కొట్టేసినాం. ఇంకోటి వస్తున్నాడు. కిల్లు ముఖ్యం బిగులు వెనకాల. ఆ కిల్ వచ్చేది కానీ మనం కిందికైతే వెళ్ళిపోదాం ఫస్ట్. అక్కడ కవర్లో కొండాం. లోపలికి వెళ్దాం, మళ్ళీ పైనకి వెళ్దాం. అక్కడ ఉండొచ్చు కదా. ఇక్కడ నుంచి వెళ్దాం. ఇక్కడ నుంచి వెళ్దాం, ఎందుకంటే కాపలు కూడా రావచ్చు. అక్కడ లేడు. ఓ మై గాడ్ బ్రో, వెనకాలైతే ఉన్నాడు 2. ఇదిగైతే హెడ్ షాట్ ఇచ్చేసాం. నువ్వు అమ్మా గాయస్ 1v4 గాయస్. మనమైతే మెడికేట్ అయితే తీసుకుందాం. ఇక్కడ గ్లూవాల్ వేద్దాం, మెడికేట్ చేసుకుందాం. కొంచెం మిస్టేక్ చేసినా మనం 1v4 పోద్ది. మనమైతే అన్ని మిస్టేక్లు చేద్దాం కదా. అరే ఆడు సోనీ యాక్టివేట్ అయిపోయింది. నేను ఓవర్ యాక్షన్. అబ్బే 1v4 పోయింది గాయస్. దూల బ్రో, నాకు దూల చాలా దూల నాకైతే. సో వాళ్ళు 2 మనం 2. ఇప్పుడు మనం ఏడబ్ల్యూఎం అయితే తీద్దాం. షార్ట్ కనెక్ట్ ఏడబ్ల్యూఎం ప్రాక్టీస్ అయితే చాలా అంటే చాలా పోయింది. ముందేమో ఏడబ్ల్యూఎంతో 1v4 కొట్టగలుగుతాను, కానీ ఇప్పుడు ప్రాక్టీస్తో పోయింది. చూద్దాం ఇప్పుడు ఏడబ్ల్యూతో కొడతాను. మనోడి దగ్గరికి అయితే రఫేల్ లేదు, అంటే నేను పెట్టుకోలే ఉంది. వెళ్దాం. ఇక్కడైతే ఎనిమిస్ పక్కా వస్తారు. చూద్దాం. వచ్చారు ఇద్దరు వచ్చారు. మనం వెనకాల పోదాము. చూస్తే మనకు లౌడ్. మన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. ఒక్కరు కూడా కరెక్ట్ కావట్లేదు బ్రో. ఒకటి కరెక్ట్ అయింది 160. అరే బ్రో ఏంది బ్రో? నేను బ్రో ఏం కొడుతున్నా బ్రో నేను? బ్రో ఏంది బ్రో ఏం కొడుతున్నా బ్రో? ఈ రౌండ్ పోతుంది బ్రో. అరే బ్రో నేను ఏంది బ్రో మ్యాచ్ అంతా తిప్పేస్తున్నాడు. అయ్యా ఒక్క షాట్ కనెక్ట్ కావట్లేదు బ్రో. ఒక షాట్ కనెక్ట్ అయింది 173. రష్ కూడా అమ్మా. డ్రేక్ నేను వీడియో చేస్తున్నా.
నేను వచ్చి హెడ్ షాట్ కొట్టదాం అనుకున్నా. అయ్యా ఎంపేశాడు బ్రో. షట్ 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 మన టీమ్మేట్స్ తప్పితే ఏం లేదు, మొత్తం నా తప్పే. ఊకనే ఏడబ్ల్యూ తీసాను నేనైతే. నాకు ఇప్పుడు డబుల్ వెక్టర్ తీద్దాం గైస్. డబుల్ వెక్టర్ తీసేసి మొత్తం స్పామ్ కొట్టేద్దాం. ఈ రౌండ్ మనం ఎట్లయినా కొట్టాలి, మ్యాచ్ మనకి ఎట్లయినా కావాలి గైస్. ఆర్సీబీ కొట్టాడు, మనం కూడా కొట్టాలి. ఈసారి కప్ మంది, ఈసారి కప్ నంది. ఓకే, ఇది వచ్చి బల్లి కొడదాం ఇప్పుడు. ఓ ఒక్కడైతే వచ్చేసారు ఇద్దరు. ఓ మై గాడ్ బ్రో, వెనకాల ఉండండి. నేడేస్తాడు మనం లోపలే తెలిపాం. డ్రిక్ ఇప్పుడు వీడు ఒకటి వచ్చిండు, వీడు నాకైపోతాడు. నాకేండు ఒక శాంటీని ఆర్డర్ చేసిండు ఇట. ఓ అమ్మనే మమ్మీ వద్దురా. రివైవ్యానికి వెళ్తుండు. సో మనం బ్రష్ అయితే కొడదాం. ఈడైతే అయిపోయాడు, మన కిల్ చోర్ అయిపోయింది. సో పైన ఒకడే ఉన్నాడు, వాడిని ఒక్కడిని కొడితే మనకైతే 3-3 స్కోర్ అయితే అయిపోద్ది. మనం అయితే నేడేద్దాం. కిల్ ఎట్లా నాకు రాలి దేవుడా. తిందికి తీపియండి. 1-2-3 పడ్డది. మనోడు కొట్టద్దు. అరే యార్ మనోడు కొట్టేశాడు గైస్. సో నో ప్రాబ్లం, మనకైతే మ్యాచ్ కావాలి, కిల్స్ కాదు. ఓకే, 10 kills with 3-3 స్కోర్, 10 kills. ఓకే, ఇప్పుడు చూద్దాం. సో గాయస్ ఇప్పుడైతే వచ్చేసినాం, మనం కొంచెం మూమెంట్ అయితే ఇద్దాం. ఓకే పారఫెల్ చేసేద్దాం. మ్యాక్ 10. ఓకే, ఈ రెండు చాలా మంచి కాంబినేషన్. ఇక్కడ ఇది మ్యాక్ 10 కనుక మనమైతే ఇప్పుడు దానికి కొంచెం యాక్యురసీ, ఇది డబల్ యాక్యురసీ డబల్ రేట్ ఆఫ్ ఫైర్ నాకు తెలియదు, కానీ యాక్యురసీ అయితే కంట్రోల్ చేస్తే అదైతే స్కోప్ గన్ను హెడ్ షాట్ మీద హెడ్ షాట్ పడుతుంది. పారాఫిల్ కూడా అంతే, మంచి గన్ను. అప్డేట్ తర్వాత మంచిగా చేశారు. సో మనకి ఎంత డ్యామేజ్ ఇస్తున్నాం, ఒక్క కిల్ కూడా ఉంటుంది. ఒక్క హెడ్ కనెక్ట్ కావట్లేదు మనకి. ఏమో బ్రో, రేట్ ఆఫ్ ఫైర్ ఉంటే హెడ్ కనెక్ట్ అవుతుందేమో ఐ థింక్. కిల్ అనేది తీసుకుంటున్నారు. మనమే కొట్టాలి. లాస్ట్ కిల్ మనమే కొట్టాలి. హీరోయిక్ వెళ్ళిపోతాం గాయస్. హీరోయిక్ హెడ్ షాట్ కరెంట్గా. ఓకే హెడ్ షాట్, ఒక కిల్. ఓకే గాయస్, బూయా. మన ఫ్రెండ్ అకౌంట్లో అయితే మన అయిపోయింది. ఓకే ఓ గాయస్, మనకైతే ప్రొటెక్షన్ పాయింట్స్ ఉన్నాయి కదా, దానికైతే ఎక్స్ట్రా స్టార్ వచ్చింది. ఇప్పుడు హీరోయిక్ స్టార్ 2 అయితే అయిపోయింది. సో మనోడికి ఇచ్చినది అయితే అయిపోయింది. అండ్ బిఆర్ కూడా మనం పుష్ చేస్తాం. ఇప్పుడైతే ప్లాటినియం 4లో ఉన్నాం. సో బిఆర్ కూడా పుష్ చేస్తాం పక్కా. సో ఈరోజు వీడియో ఇంతే. ఓకే గైస్, లాస్ట్కి కూడా అయితే చెప్తానన్నా కదా, లాస్ట్ వీడియోలో చెప్పాను. ఓకే, లాస్ట్ వీడియోతో చెప్పాను. సో అదైతే ఫెయిల్ అయిపోయింది కదా, అంటే స్ట్రిక్స్ పోయినాయి. అందుకే నేను అప్లోడ్ చేసి వదిలేసాను, ఇంకేం చెప్పలే. సో ఈ వీడియోతో చెప్తున్నాను వినండి. ఇప్పుడు మన ఫ్రెండ్ అకౌంట్లో తీసుకొని నేను హీరోకి అయితే పుష్ చేశాను కదా, అలానే మీకు కూడా పుష్ చేయాలనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. సో అక్కడైతే మీరు నన్ను ఫాలో కొట్టి నాకైతే మెసేజ్ ఇవ్వండి ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో. ఓకే, దాని మనీ ._._.322 అంతే. నేను తిన్నైతే ఇచ్చేస్తాను. సో అక్కడైతే నన్ను ఒక మెసేజ్ చేయండి, ఫాలో చేయండి, సపోర్ట్ ఇవ్వండి. సో నేనైతే మీకు ఇలా చేసేస్తాను. సో మీకైతే నేను ఇలా చేస్తాను. అండ్ ఇవాళ వీడియో అయితే ఇంతే. సో మీకు ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేను హెడ్ షాట్ ట్రిక్స్ చెప్తాను, ట్రిక్స్ అండ్ టిప్స్. మీకు ఎవరికైనా కావాలనుకుంటే మీరు నాకు కామెంట్ సెక్షన్లో కావాలి బ్రో అని అనండి. అండ్ బాయ్ దిస్ ఫర్ యూర్ థ్యాంక్స్.